అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి మంచా మల్లేశ్వరి గారు, రాష్ట్ర హోంమంత్రి వగలపూడి అనిత గారు, ఆమె క్రిస్టియన్ ఆమె అంట. మరి ఆవిడ హ్యాండ్ బ్యాగ్లో బైబిల్ ఉంటుందని చెప్పారంట ఎవరో. మరి ఆవిడను కూడా 2019, 2024, 2019, 2014 నుంచి 2019 వరకు కూడా మరి అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. మరి ఆయన సమయంలో కూడా టీటీడీకి ఉన్న చైర్మన్ గారు ఆమెను కూడా లోపలికి వెళ్ళనివ్వలేదంట. మరి అది ఎంతవరకు నిజం ఏమో తెలియదు. వాళ్ళ అధికారం పార్టీ కూడా అధికారం నుండి కూడా టీటీడీ చైర్మన్గా చేసినప్పుడు లోపలికి పంపించలేదంట. మరి అది ఎంతవరకు సహజమో ఎంతవరకు మరి మనకు తెలియదు. గత ప్రభుత్వాలలో కూడా ఒక సోనియా గాంధీ గారిని కానీ ఇంతకుముందు చాలామంది పెద్ద పెద్ద పిఎంలు కూడా ఉన్నారంట. వాళ్ళను కూడా వెళ్ళనివ్వలేదంట. మరి డిక్లరేషన్ ఫారం మీద తీసుకొని సంతకం పెట్టకపోతే అని వెళ్ళనివ్వలేదు. అది ఎంతవరకు సహజమో ఏమో. మరి కొంతమంది కూడా అంటారు, ఊరకు చూపిస్తారు, గ్రాఫిక్స్ చూపిస్తుంటారు, నమ్మటానికి ఆస్కారం లేదు అని అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారు మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందుకు రాదంటుంది. మరి ఆమె వద్దు, మనకు వ్యతిరేకత దేవుడు వెంకటేశ్వర స్వామి అంటే మనకు ముస్లిం దేవుడే కదా అని అంటారు. మరి రెడ్డి గారు అయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువుల కింద ఉండాలి. మరి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆదాయం కావాలి, మీరు సీఎంలు కావాలి, రాష్ట్రాన్ని పాలించాలి, ఆ ఆదాయం మొత్తం కూడా మీరు భూ కబ్జాలు చేయాలి, ప్యాలెస్లు కట్టుకోవాలి. ఇన్ని జయంగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీకు ఎందుకు ఇంత ఇష్టం లేదు ఒక్కసారి చెప్పండి. మీరు చెప్పలేరు. ఆ డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి పోవటానికి కూడా వెళ్ళటానికి ఆస్కారం లేదు, వెళ్ళొద్దు అని అన్నారు, నిరాకరించారు, ఆ పర్యటన రద్దు చేశారు అంటారు. మరి ఆదాయం కావాలి, అన్నీ కావాలి. మరి ఆ దేవుడు అంటే హిందువులంటే పడదు, హిందువులంటే అసలు పడదు, హిందూ దేవాలయానికి అసలు పోకూడదు అని అంటారు. ఏదైనా ఎవరో అన్నారంట, అక్కడ తీర్థం పుచ్చుకోకూడదంటే వాటర్ బాటిల్ చేతులు పుచ్చుకు ఇట్ట అనుకున్నారంట. అదే తీర్థం పుచ్చుకున్న నేనని. అలా చేయటం ఎంతవరకు ఒకసారి ఆలోచించండి. మరి డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెట్టడానికి కూడా మేము పోమంటే ఎంతవరకు సహజం. ఇప్పుడు పోయినాక నేను ఒక్కడే పోతానే, మేము పోదేమైతే. మేము బైబిల్ సేవకులము కదా అంటారు. బైబిల్ సేవకులు అంటే మోకాళ్ళ మీద నిలబడి 2 చేతుల పైకి ఉదయం సాయంత్రం ఒక అబద్ధాలు ఆడుకుంటూ సాయంత్రం పోయి మోకాళ్ళ మీద నిలబడి మేము పాపం చేశాం స్వామి, మా పాపాలను క్షమించు స్వామి అని అడుగుతారేమో. అది బాగుంది వాళ్ళకు. ఒక రెడ్డి గారే రెడ్లైండు కూడా ఆ పార్టీకి ఎంతోమంది రెడ్లు ఉన్నారు కూడా ఉండి కూడా బైబిల్ పట్టుకొని చర్చికి పోవటం ఎంతవరకు సహజం ఒకసారి చెప్పండి. కాకపోతే మీకోసం, మీ పదవుల కోసం, మీ ఎలక్షన్ల కోసం మీరు ఇతర కులాలు వాడుకుంటారు. ఒక చర్చి వాళ్ళను, ఒక మసీదుల వాళ్ళను, ఒక హిందువులను, ముస్లిం ప్రతి ఒక్కరు రెచ్చగొట్టి వాళ్ళ గొడవలు పెట్టి మీరు బాగుపడతారే కానీ మీరు బాగుపడతారే కానీ వాళ్ళని మాత్రం నాశనం చేయాలి. మీరు బాగుండాలి, ఇది మాత్రం బాగుంది. మీరు మాత్రం వెళ్ళకూడదు, మీరు మాత్రం వ్యతిరేకంగా ఉండాలి. అది బాగుంది కదా. వాళ్ళకి అది బాగుంటుంది. బంగారం గారు ఒకసారి ఆలోచించుకోండి. ఇదేమన్నా సహజమేనా? ఇది ఎప్పటికీ సహజమైనది కూడా కాదు. వీళ్ళు చాలా వ్యతిరేకంగానే ఉంటారు. దేవుళ్ళంటే ఆదాయం కావాలి, అన్నీ కావాలి అంటారు. మరి డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెట్టిపోవడానికి మేము మాకు హిందువులు, మేము ముస్లిం, మేము క్రిస్టియన్ అని అంతానికి ఎంతవరకు సహజం ఒకసారి ఆలోచించండి. ఈ పేపర్ వాళ్ళకి ఏమిటంటే కొంతమంది అంటారులే, అయ్యా సార్ నేను ఇప్పుడే టీవీ చూసేసి సార్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు అసలు పోవటం లేదంట తిరుపతి, ఈ భారతమ్మ గారు వద్దని చెప్పారంట, క్రిస్టియన్ మతం అని అంటారు. వాడు 100 కాయిచ్చి చెప్తాడు. వాడు మీడియం పేపర్ వాడికి ఏమిటంటే వాళ్ళకి మామూలుగా ఒక మంచినీళ్ళ గురించి, హోటల్ గురించి అది చిన్న చిత్తగా వ్యవహారాలు పడవు. ఎటువంటి ఏమంటే ఒక తగలబెట్టేయి, ఒక నాశనం చేసేయి, ఒక ప్రభుత్వం కూల్ చేసేయి, ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే పడవటం, ఆ ఎమ్మెల్యే ఇంకొక మంత్రి పడవటం, అటువంటి కక్షపూరిత రాజకీయాలు పెద్ద రామాయణం చేస్తారు ఇటువంటి వాళ్ళు ఎదవలు. అలాంటివి అయితే వాళ్ళు పేపర్ వాళ్ళు పెద్ద చేస్తారు. ఇటువంటి చిన్న చిత్తగా చెప్పు దాన్ని రాజంతం చేస్తానట. వాళ్ళు బాగుంటారు, మీడియా వాళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగుంటారు. కానీ ఈ జనాన్ని రెచ్చగొట్టి జనాన్ని సావదంగడానికి సిద్ధపడతారు. ఇటువంటి చెత్త మీడియాలు ఉంటాయి కొంతమంది ఎదవలు.
వార్తలు చెప్పేవాళ్ళంటే వాళ్ళంటే వీళ్ళంటే కొంచెం నమ్మవలసిన అవసరం నమ్మబాకండి. మీరు టీవీ చూసి వచ్చి సార్ ఆఫీసులలో కూకొని మేము ఇది వచ్చి ఇట్లా జరిగింది అంటారు. వాళ్ళు ఏంటంటే రెచ్చగొట్టడానికి చెప్తారు వాళ్ళు. ఒకసారి తెలుసుకోండి మీరు అని తెలియజేస్తూ, ఈ మంచ మల్లేశ్వరి బంగారం ఒకసారి ఆలోచించుకోండి. మీ జగనన్న కూడా చెప్పండి మీరు, మీ వదినకు కూడా చెప్పండి మీరు. భారతమ్మ గారికి మా రాష్ట్రంలో పాలిస్తున్నాము, 5 సంవత్సరాలు పరిపాలించిన, మళ్ళీ రాబోయే రోజులు రావచ్చు రాకపోవచ్చు, వస్తే ఈ విధంగా వ్యతిరేకంగా ఉంటే ఇలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, దేవుడు క్షమిస్తాడా ఇలా ఈ విధంగా అబద్ధాలు ఆడితే అనేది కొంచెం చెప్పండి మీరు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.